స్పీకర్ అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. స్పీకర్ ఏకగ్రీవంపై నిన్ననే విపక్ష నేతలతో మాట్లాడిన కేసీఆర్ ఇవాళ స్పీకర్ అభ్యర్థిపై ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. స్పీకర్ అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. స్పీకర్ ఏకగ్రీవంపై నిన్ననే విపక్ష నేతలతో మాట్లాడిన కేసీఆర్ ఇవాళ స్పీకర్ అభ్యర్థిపై ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. స్పీకర్ అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. స్పీకర్ ఏకగ్రీవంపై నిన్ననే విపక్ష నేతలతో మాట్లాడిన కేసీఆర్ ఇవాళ స్పీకర్ అభ్యర్థిపై ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ భేటీపై పూర్తి అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, స్పీకర్ అభ్యర్థిని సీఎం ఫైనలైజ్ చేసినట్టేనా? స్పీకర్ ఎవరనేది సీఎం కేసీఆర్ ప్రతిపాదించబోతున్నారు. అయితే ఇప్పటికి చాలా పేర్లు వినిపించా కానీ ప్రస్తుతం ప్రగతి భవన్లో కేసీఆర్తో ఇద్దరు మాజీ మంత్రులు భేటీ అయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు పేర్లు కూడా మొదటి నుంచి స్పీకర్గా వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు మాజీ మంత్రులుగా పనిచేశారు, ఇద్దరు సీనియర్లు. ఇద్దరికి స్పీకర్గా నియమించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఇప్పటికే సీఎం కార్యాలయం కూడా వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళ ప్రొఫైల్ మొత్తం కూడా సిద్ధం చేసింది. అయితే ఇద్దరిలో ఎవరిని స్పీకర్గా నియమించబోతున్నారని మాత్రం ఇంకా ఆసక్తి నెలకొంది. పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఫైనల్గా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంద్రకరణ్ రెడ్డి పేరు కూడా నిన్న నుంచి 2-3 రోజుల నుంచి తెరపైకి వచ్చింది. ఆయన పేరు కూడా ప్రస్తుతం స్పీకర్ పేరులో వినిపిస్తుంది. ఆయన కూడా కేసీఆర్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరిని పిలిచి మాట్లాడుతున్నారు. ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేయబోతున్నారు కేసీఆర్. మరికొన్ని గంటల్లోనే స్పీకర్ ఎవరనేది ప్రతిపాదించవలసి ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంటుంది. నామినేషన్ వేయవలసి ఉంటుంది. ఇప్పటికే ప్రతిపక్షాలను కూడా సపోర్ట్ చేయాలని, మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిన్ననే ఫోన్లలో మాట్లాడారు. ఫోన్లు చేసి ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో ఈరోజు ప్రతిపాదించాల్సింది కాబట్టి స్పీకర్ను ఖచ్చితంగా మరికొద్దిసేపట్లోనే ఫైనల్ చేయబోతున్నారు. చాలామంది పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడు ఇద్దరే కేసీఆర్తో సమావేశమయ్యారు. వీళ్ళిద్దరినే ప్రగతి భవన్కు పిలిపించారు కాబట్టి ఇద్దరిలోనే ఎవరో ఒకరు స్పీకర్ కాబోతున్నారనే మొత్తం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇద్దరు స్పీకర్గా నామినేషన్ ఇచ్చేందుకు ఇద్దరిని సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ నిన్న రాత్రే చెప్పినట్లుగా సమాచారం ఉంది. ఇద్దరు స్పీకర్ నామినేషన్ కోసం ఇద్దరు నామినేషన్లు సిద్ధం చేసుకున్నారు. కానీ ఇద్దరిలో ఒకరు మాత్రమే నామినేషన్ వేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఇద్దరిలో ఎవరుంటారనేది మాత్రం ఆసక్తికరమైన అంశంగా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పీకర్ వద్దని కేటీఆర్ను కలిసి విన్నవించుకున్నారు. ఆరోగ్య సీట్లలో కూర్చోవాలి కాబట్టి నాకు స్పీకర్ మంత్రి వద్దని కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. 4 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు ప్రమాణ స్వీకారం చేస్తారు.
కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దాదాపు 2 గంటలకు పైగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అయితే అసెంబ్లీ ప్రారంభానికి ముందు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత జూబ్లీ హాల్ ప్రాంగణంలో కౌన్సిల్ లాన్స్ లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విందు ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. మరోవైపు ఇవాళే స్పీకర్ ఎన్నిక స్కెడ్యూల్ ప్రకటన, నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 18న సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన స్పీకర్ గురించి సీఎం, ప్రతిపక్ష నేతలు మాట్లాడతారు. స్పీకర్ ఎంపిక ఏకగ్రీవంపై ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీతో ఫోన్లో మాట్లాడారు. సీఎం ప్రతిపాదనకు బీజేపీ, ఎంఐఎం వెంటనే అంగీకారం తెలపగా పార్టీలో చర్చించి నిర్ణయం తెలుపుతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక కొత్త స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఆ మీటింగ్ లో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. శనివారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. దానికి సభ ఆమోదం తెలుపుతుంది. అదే రోజు శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదిస్తారు.